Hello, hi, nice to meet you. Hello. This is Ravi. I am from Tirupati. So, మాకు టీజర్ చూసిన తర్వాత చెలో మూవీలో మీరు ఎంత అట్రాక్టివ్గా ఉందో అండ్ దెన్ చెలో మూవీలో మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో దాని డబుల్ ధమాకా అనిపించింది ఈ మూవీలో. చెలో తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాలి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇక్కడ మిమ్మల్ని ఇలా కలవడం. అండ్ దెన్ మాకు చిన్న క్వశ్చన్ ఉంది, బట్ ఇది కాంట్రవర్సీ కాదు. సో మీ సినిమాలో బీఫామ్ చేశారు కదా, సో సినిమాలో మీరు బీఫామ్ చేశారు. సో బీఫామ్ సంబంధించి క్వశ్చన్, నైట్ టైంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే బీఫామ్ చేశారు కదా, మంచి మీరు ఏదైనా ట్రిప్ ఏమైనా ఇవ్వగలుగుతారు? అర్థం కదా ఏంటిది? మీరు బీఫామ్ చేశారు కదా, నైట్ టైంలో మంచి స్ట్రాంగ్గా ఉండాలంటే ఏదైనా ట్రిప్ ఇవ్వగలుగుతారా? నైట్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. నైట్ టైం స్ట్రాంగ్గా ఉండాలంటే 30 ml 2 సార్లు వేసుకో. బీఫామే ఆకర్లా. తిరుపతిలో ఏమన్నా ఫేమస్ సెంటర్ ఏంటి మీకు బాగా? తిరుపతిలో ఫేమస్ సెంటర్ బాలాజీ కాలనీ అని అన్నమయ్య సర్కిల్ ఉంది. సో అన్నమయ్య సర్కిల్ లింకప్ ఏంటంటే, సో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బ్రదరు గోవిందరాజ స్వామి కింద టెంపుల్ ఉంటుంది. సో తమ్ముడు పైన ఉంటారు, లైక్ వెంకటేశ్వర స్వామి పైన ఉంటారు. ఈ అన్నమయ్య సర్కిల్ అనేది లింకప్ పాయింట్ యాక్చువల్. సో కాబట్టి అన్నమయ్య సర్కిల్ మంచి లింకప్ పాయింట్ బాలాజీ కాలనీ శ్రీవారి మెట్లు వెళ్ళే రూట్కి, అండ్ దెన్ మెయిన్ గోవిందస్వామి టెంపుల్కి. కాబట్టి అన్నమయ్య సర్కిల్ బాగా ఫేమస్. అన్నమయ్య సర్కిల్ బాలాజీ కాలనీ. అసలు అక్కడ సీనై మెస్ అని ఒకటి ఉంటుంది, నాన్ వెజ్ అది మొత్తం అన్ని. రేణుగుంట లోపల అమ్మ ఆపం అని ఉంటుంది కదా. అవును, అది కూడా తెల్లవారుజామున ఆపాలు వేసి ఆపాలు ఫేమస్ ఇక్కడ. సో చాలా బాగుంటుంది అక్కడ. తిరుపతికి అది ఫేమస్. తిరుపతి లడ్డు కూడా ఫేమస్. అవును, వినిపిస్తుంది. మందాల ఓకే. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, టీజర్లో ఒక డైలాగ్, ఇది నా బాగు ఇది నా ఫ్రెండ్ అని. మీ లైఫ్ లో, మీ ముగ్గురు లైఫ్ లో ఎవరో ఒకరు ఉంటారు పక్కనే, అంటే రీల్ లో కాకుండా రియల్ లో మన ఊర్లో ఉంటారు. అలా ఎవరు నాకా? మీకు కానీ డైరెక్టర్ గారికి డైరెక్ట్ నువ్వు చెప్పు. నాకైతే విజయవాడ, మా ఫ్రెండ్ విజయవాడ ప్రశాంత్ అని ఒకడు ఉన్నాడు. వాడు కాదు కాదు అలా చాలా మంది ఉంటారు, బట్ వాడు అవును. ఆ డైలాగ్ చెప్పినప్పుడు కానీ లాస్ట్ లో ఒకటి వస్తుంది, అవును. హ్యాంగ్ ఓవర్ రాకూడదు ఉంటే చాలా ఉంటాయి. నేను తర్వాత పర్సనల్గా చెప్తాను. అవును, ఎలా తాగాలి ఏంటి అన్నది ట్రైనింగ్. సినిమాలో కాదు కాదు సర్కిల్ ఎవరైనా ఉన్నారు అలాగా? కాదు కాదు పర్లా. మీ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు ఎవరైనా అలాగా చూసి? అంటే నువ్వు బాగుపడితే తట్టుకోలేడు. పక్కనే ఉంటారు అతని పేరు చెప్పాలి. చిన్న అయిపోయాను. కాదు ఇందాడ మీరు అన్నారు కదా, అదే ఐ మీన్ మళ్ళీ కాంట్రవర్సీ. సినిమా చూడండి, సినిమాలో మీకు ఒకవేళ అలవాటు లేకపోతే కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్తారు ఒక సీన్లో. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి మన పక్కనే, మన చుట్టూనే ఉంటాయి. అవును. మీ ఊర్లో మీ ఫేమస్ సెంటర్ ఏంటి? ఫేమస్ సెంటర్స్ చాలా ఉన్నాయి, గాంధీ చౌక్, మున్నపల్లి, సంజయనగర్ గేట్. గాంధీ సర్కిల్ ఎందుకు వచ్చింది మీ ఊర్లో? గాంధీ చౌక్ అంటే గాంధీ స్టాచ్యూ ఉంది, ప్లస్ అక్కడే మార్కెట్, వెజిటబుల్ మార్కెట్స్, పప్పుగట్టి బజార్. మరి గాంధీ మీ ఊరికి వచ్చారని చెప్తారు. ఆలూరు కూడా వచ్చారు. తాడేపల్లిగూడెం గాంధీ గారు వచ్చారని అక్కడ గాంధీ సెంటర్ ఉందంటున్నాడు. కాదు, వేరే మా తాడేపల్లిగూడెం వెళ్ళారు. సరే కాదు సరే మా ట్రిప్ వస్తుంది కదన్నా. ఐ మీన్ మా ట్రిప్ అంటే నెక్స్ట్ మా గుడి దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు అలా ఆన్సర్ చెప్తారు. నమస్తే, నా పేరు దర్శన్. మాది పొద్దుటూరునా? పొద్దుటూరు. అసలు రంగపల్లి నిజంగానే ఉందా ఫిక్షన్ అన్న? ఐ మీన్ రంగబలి అనేది ఫిక్షనల్ స్టోరీయే, బట్ ఆ క్యారెక్టర్స్ కానీ లేదంటే ఆ ఊరు తాలూకు నేటివిటీ కానీ మనం కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఓకే. ఆ నేటివిటీ అన్నీ కనిపిస్తాయి బ్రో. మా ఊరు పొద్దుటూరులో ఫేమస్ సర్కిల్ వచ్చి శివాలయం సర్కిల్ అన్న. ఏది? శివాలయం సర్కిల్. మా పొద్దుటూరు దసరా కూడా ఫేమస్ అన్న, దసరా బాగా జరుగుతుంది మా ఊర్లో. అదే కాకుండా మా ఊర్లో బిజినెస్ ఫేమస్ అన్న, మా గోల్డ్ బిజినెస్ ఇవన్నీ చాలా ఫేమస్. మొత్తం బాగా పొద్దుటూరు నాటు కూడా ఎదిరిపోద్ది కదా. రాగి సంగటి, నాటుకోడి, బొమ్మల సత్రమే. దోశ కూడా చాలా బాగుంటుంది. నాయుడు కారం దోశ, వెంకటమ్మ దోశ, ఇట్లా చాలా. నాయుడు కారం దోశ అవునన్నా, ఎప్పటి నుంచో వేస్తున్నాడు కదా ఆయన. అవునన్నా. కాదు చెప్పిన వెంటనే వేస్తారు. అది కాదు, బాగా ఓల్డ్, ఎప్పటి నుంచో ఆయన వాళ్ళ నాన్నగారిని వేస్తూ ఉంటాడు, చిన్న దోశలు వేస్తూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
హాయ్ సార్ హాయ్. హై హలో ముగ్గురిని చూస్తుంటే చక్కగా ఉన్నారు. తమ్ముడు ఏ ఊరు మనది? కడప 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 ఆ. కారం దోశ సత్య అన్న కొంచెం చూసి మాట్లాడండి కడప. బాంబులు తెచ్చాను. Yes. వెళ్ళేటప్పుడు ఒకటేసి వెళ్ళిపోతాను. కాదు కాదు, మీరు బాంబుల గురించి ఆయన దగ్గర మాట్లాడకండి, సినిమా చూసిన తర్వాత సినిమాలో బాంబులు చాలా చూడతాడు. నువ్వు తెచ్చావు, నేను ఎదిగించేస్తాను ఇప్పుడు. లేదు మీ సినిమా చూసిన సినిమా తర్వాత చూసినా తెలుస్తుంది. సత్య దీంట్లో బాంబులు కూడా ఉంటాయి సత్యకి. ఆ బాంబులు థియేటర్ అంతా వినిపిస్తారు. యా మొత్తం. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో చాలా కొత్తగా అంటే ఇప్పుడు అనంతశ్రీరామ్ కానీ తీసుకోవడం కానీ మేము డైలాగ్స్ ఎక్కువ వాడడం కానీ రే ఎవర్రా మీరంతా అనడము, అనంతశ్రీరామ్ కానీ అసలు ఆయన సింగింగ్ సైడ్ చూసాం, అదే లిరిసిస్ట్ సైడ్ చూసాం, అలాంటిది ఆయన్ని యాక్టింగ్ సైడ్ తీసుకురావడం కానీ ఇవన్నీ కొత్తగా ఆలోచించారు మీరు. సో వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? ఆలోచించకపోతేనేమో ఎందుకు ఆలోచించాలని అడుగుతారు, ఆలోచిస్తానేమో ఎందుకు ఆలోచించాలని అడుగుతారు. అంటే ప్రతిదానికి రీజన్ ఉండాలి నాకు. అంటే లేదు, పర్టికులర్గా అనంత్ శ్రీరామ్ గారు అంటే నేను యాక్చువల్లీ ఆయన ఆలీతో సరదాగానే ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయన. సో ఆ ఇంటర్వ్యూ చూసేసరికి నాకు ఆయన మీద ఒపీనియన్ మారిపోయింది. అంటే ఒపీనియన్ మారిపోయిన ఇంత యాక్టివ్ ఉంటారు ఈయన అని చెప్పి. సో అప్పటి నుంచి మైండ్లో ఏంటంటే ఈయన మంచి క్యారెక్టర్ ఉంటే అంటే సో కరెక్ట్గా ఒక క్యారెక్టర్ కూడా కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట. సో చాలా బాగా చేశారు ఆయన, చాలా ఫన్ ఉంటుంది ఆయన. మొన్న ఇంటర్వ్యూ కూడా చూసాను, యాక్టింగ్ కూడా చాలా చేశారు. మమ్మల్ని దేకట్లేదు మీరు, మా రిలీసిస్ట్ని తొక్కేస్తున్నారు, మేము యుద్ధం చేస్తామని లాస్ట్లో మనం ఇలా ప్లాన్ చేద్దాము ఇలా చేయండి. లేదు లేదు, మీకు క్వశ్చన్ తెలుసా? యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూ అయిందా టు బి ఫ్రాంక్ ఎనఫ్, అది ముందే ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన తర్వాత డిస్కషన్లో ఆయన ఎండ్కి డైరెక్ట్ వెళ్ళిపోయారు డైరెక్ట్ యూఎస్ వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా ఫోన్ ఎత్తట్లా. అప్పటి నుంచి ఇప్పుడు టెన్షన్ పడుతున్నారా? కాదు కాదు, యాక్చువల్లీ ప్లాన్ చేసి స్టార్ట్ చేసాము. బట్ డిస్కషన్ ఏంటంటే తెలియకుండానే ఒక చిన్న హీట్ లోకి వెళ్ళి అప్పటి నుంచి ఆయన నాకు టచ్లో లేరు. నేను కనీసం ఒక 6-7 టైమ్స్ కాల్ చేసి ఉంటాను. నెక్స్ట్ మూవీలో పక్క రాస్తారు, నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ టైటిల్ సాంగ్ ఉంది కదా, అది మీరే రాశారు. నేను అదే ఒక 60% 60%. చాలా అంటే లిరిక్స్ అంటే వింటూనే కొద్దీ మన ఊరి గురించి వస్తుంది. రేపు పొద్దున థియేటర్లో ఆ సాంగ్ వస్తున్నప్పుడు మన ఊరిలో మనల్ని ఎవరు ఆపేది, డాన్స్ అయిపోతే అడగండి. టీజర్ లాస్ట్లో ఒక టింకరింగ్ ఉంటుంది అనమాట. స్వామి నాకు మంచి బ్రాండ్ దొరికేలా చూడుస్తాను. సో ఈ ఐడియా వచ్చిందంటే పక్కన ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. యాక్చువల్లీ చెప్పనా, పవన్ కి అసలు అంత అలవాటు లేదు. యాక్చువల్లీ నాకైతే మంది అలవాటు లేదు. సరే ఓకే. సో నేను అదే అడుగుదాం అనుకుంటా, అంటే ఆ రీజన్ ఆ థాట్ వచ్చిందంటే దానికి ఏదో ఎగ్జాంపుల్ చూసే ఉంటారు కదా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ. ఆబ్వియస్ ఏమండి, మీ ఫ్రెండ్స్ మీరు చూడరా, నాకు ఒకటి అర్థం కట్టలేదు. ఇప్పుడు నైట్ ఎక్కడికైనా పర్టికులర్ చోటుకి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ టైం ఎక్కడ దొరుకుతురా, ఫస్ట్ అటెన్షన్ దాని మీద వెళ్తుంది కదా. రేపు పొద్దున గాంధీ జయంతి అంటే ముందు తెచ్చేసి పెట్టుకుందాం రా. లేదండి, ఫస్ట్ థింగ్ మనకి సపోర్ట్ చేస్తుంది కదా, చాలా సపోర్ట్ చేస్తుంది కదా నైట్ టైం. మీకు దానికి పెర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కూడా కొన్ని సీన్స్ ఉంటాయి సినిమాలో. ఓకే. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన కుర్రోళ్ళందరికీ ఎలాగా దాన్ని మనం సేకరించాలి అనేది చాలా క్లుప్తంగా చెప్తాను. అలా మీ ఊర్లో సెంటర్? మా ఊర్లో లైక్ 7 రోడ్స్ ఉంది. 7 రోడ్స్ కోటిరెడ్డి సర్కిల్ ఉంటుంది. సో కోటిరెడ్డి అని ఎందుకు పెట్టారంటే ఆయన కడప కోటిరెడ్డి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. లైక్ గాంధీ గారు ఇడ్లీ తిన్నట్టు ఆయన కూడా మా గుడి వాళ్ళు వస్తారు కదా అప్పుడు చెప్తారు. లైక్ ఆయన కూడా గాంధీ గారి వెనక తిరిగారనమాట. థ్యాంక్ యూ. హాయ్. అండ్ ఐఎమ్ ఫ్రమ్ తెనాలి. నా పేరు గౌతమ్. మీరు తెనాలి, మా తెనాలి. మీ బ్రదర్ నేమ్ కూడా గౌతమే కదా? యా అవును. అండ్ ఫస్ట్ నేను డైరెక్టర్ గారిని అడుగుతాను, లైన్గా వస్తాను. అండ్ రంగబలి అనే వర్డ్ మీరు ఎక్కడ చూస్ చేసుకొని పెట్టారు ఈ మూవీ నేమ్ రంగబలి? అంటే టైటిల్ అంటే స్టోరీ దాని మీద యాక్చువల్లీ. అంటే టైటిల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కథ రాసేసుకున్న తర్వాత దీనికి ఏం టైటిల్ పెట్టాలరా అనుకోలేదు యాక్చువల్లీ. ఇనీషియల్గా స్టార్ట్ అయింది అంటే నేనే టైటిల్ పెట్టుకున్న తర్వాత అసలు నేను దీనికి రంగబలి అని ఎందుకు పెట్టానని చెప్పి మామూలుగా ఆలోచిస్తూ ఉంటుంటే మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి జై బజరంగబలి అని ఉంటుంది కదా, బట్ తెలియకుండానే రంగబలి అనేది నాకు మైండ్లో ఉంది. బట్ రంగబలి అనేది ఏంటంటే స్టోరీకి 100% జస్టిఫికేషన్ అవుతుంది అనమాట. ఏదో స్టోరీ రాసుకుని దానికి నార్మల్గా రంగబలి అని పెట్టాలి. ఒకసారి మీకు సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టామో దానికి కరెక్ట్ జస్టిఫికేషన్ వస్తుంది. ఓకే, అంటే మీ ఓన్ వర్డ్ అది?
ఓన్ వర్డ్ అంటే ఓన్ వర్డ్ అంటే నేను సెంటర్ పేరే ఇది కదా. అదొక సెంటర్ పేరు యాక్చువల్లీ సినిమాలో ఒక సెంటర్ పేరు. అది వర్చువలా లేదంటే రియల్గా ఉందా పేరు? లేదు ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. ఫిక్షనల్ సినిమాలో ఒక సినిమా అంతా ఒక సెంటర్ గురించి బ్రో. ఇప్పుడు మనకి మీ ఊర్లో పర్టికులర్ సెంటర్లు ఎలా ఫేమస్ ఇక్కడ రాజవరం అంటే ఫిక్షనల్ టౌన్ ఏంటంటే రాజవరంలో రంగబలి సెంటర్ అనేది బాగా ఫేమస్ అనమాట. సో స్టోరీ అంతా రంగబలి సెంటర్ మీద చుట్టూ తిరిగే స్టోరీ అది. అండ్ నెక్స్ట్ మీకే ఫస్ట్ మీ హోమ్ టౌన్ దగ్గర నుంచి వద్దాం. అండ్ మీ హోమ్ టౌన్లో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? అంటే ఈ చిన్నప్పుడు లవ్ స్టోరీస్ క్రష్ చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉంటాయి కదా. పెన్ను పేపర్ తీసుకుని పెన్ను పేపర్ అంటాను లేదు. యాక్చువల్లీ నేను పుట్టింది ఏలూరులో, సత్రంబాడులో పుట్టాను. దాని తర్వాత ఎక్కువ నేను విజయవాడ చదివాను. సో విజయవాడ నుంచి మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉండేవని. బట్ చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ చాలా తక్కువ, పెద్దగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎక్కువ ఉంటాయి అంటారేమో. లేదు ఈయన అందరికీ క్రష్ కానీ అది నాకు తెలీదు. బేసిక్లీ చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ స్పోర్ట్స్, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, అంతేగాని ఎప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం, అమ్మాయిని పాడేయడం ఈ ధ్యాస లేదు. ఆయన ఇంట్రోవర్ట్ నాలాగా సేమ్. అండ్ నెక్స్ట్ సత్య అన్న మీరు. నమస్తే. అండ్ ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు వెయిట్ తగ్గట్లేదు. అబ్జర్వ్ చేస్తా. ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అండ్ మీకు ఫుడ్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది. ఏ ప్లేస్ గురించి అడిగినా నాలెడ్జ్ ఏం లేదు భయ్య. ఏం లేదు. ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ ఎక్స్పోర్ట్ తినేస్తాడు. అండ్ మా తెనాలిలో కూడా జిలేబీ ఫేమస్ అన్న. అవును. మీరు ఒకసారి ఖచ్చితంగా తెనాలి వస్తే జిలేబీ టేస్ట్ చేసి వెళ్ళాలి. Compulsory. నేను ఇక్కడ తీసుకురాంది కూడా ఎందుకు అంటే రీజన్ కూడా ఉంది. ఇక్కడ నేను తీసుకొచ్చేస్తే మీరు టేస్ట్ చేసి అక్కడ వదిలేస్తారు. సో నేను చెప్పాను కాబట్టి మీరు ఎప్పుడైనా తెనాలి వచ్చినప్పుడు నేను తెనాలి జిలేబీ తిన్నాం. తిన్నారా? మొత్తం అంతా తిరుగుతాం కదా మేము, పొద్దున్న లేగిస్తే. తెనాలి ఎప్పుడు రాలేదు కదా. తెనాలి జిలేబీ మలైపూరి కూడా ఉంటుంది కదా. ఎస్ కరెక్ట్. తర్వాత కాదు కాసేపు ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి. ఖచ్చితంగా ఇంకొక ఫుడ్ కూడా ఐటమ్ కూడా చెప్తారు అనేసి. పాలకోవలు అవి కూడా యా మాల్పూరి. శౌర్య గారి గురించి వన్ వర్డ్ లో మీరు చెప్పాలనుకుంటా. మీకు వర్క్ చేశారు కాబట్టి దగ్గర నుండి శౌర్య గారి గురించి వన్ వర్డ్ లో మీరు ఏం చెప్పగలరు? డెడికేషన్. సో ఇది అనుకున్నాడంటే అది కంపల్సరీ ఆయన చేసేస్తాడు. Teaser సినిమా కోసం ఇది ఇలా చేయాలి, Teaser లో dialogue కూడా ఉంటుంది. చేసేస్తాడు. మా డెడికేషన్ జ్వరం వచ్చేస్తుంది. సో అలా మంచి డెడికేషన్ ఉన్న యాక్టర్. అండ్ మీమర్స్ మీద మీ ఒపీనియన్ అంటే వన్ వర్డ్ లో మీమర్స్ గురించి చెప్పాలి. మీమర్స్ మీద ఇట్స్ లైక్ మాకు ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే ఓన్లీ న్యూస్ ఛానల్స్, అదే మీడియా పత్రికలు ఉండేవాళ్ళు, వాళ్ళు మేము మాత్రమే ఉండేవాళ్ళం. ఓకే. ఇప్పుడు మాకు ఇంకోళ్ళు యాడ్ అయ్యారు మీమర్స్ అండ్ ట్రోలర్స్. బేసిక్లీ ఏంటంటే ఎక్కువ మంది ఎంటర్టైన్ చేస్తూ అండ్ అందరం ఉంటున్నాం కాబట్టి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఏలూరు మీరు ఆ వర్డ్స్ చెప్పేసరికి ఏలూరు స్వచ్ఛమైన మనసు అందరికీ మనసు పొలికించింది. సో మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి? నేను ఏలూరు రోడ్ని అని చెప్పుకోవడానికి మీ ప్రౌడ్ ఏంటి, ఎలా ఫీల్ అవుతారు? నాకు ఏలూరు గురించి ప్రౌడ్ అంటే మా తాతగారే. సో నాకు అక్కడ పేరు, ఉనికి, నా ఫ్యామిలీకి ఒక పేరు ఉందంటే అది మా తాతగారి వల్లే. సో ఆయన లేని లోటు నాకు ఎప్పటికీ ఉంటుంది. చిన్నప్పుడు ఆయన లేనప్పుడు పెద్దగా తెలియలేదు. బట్ ఎప్పుడైతే ఒక ప్రొఫెషన్లోకి వచ్చి ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత నా సినిమా ఆయన చూస్తుంటే బాగుండేది. ఆయన చేతుల ద్వారా కొన్ని లక్షల మంది చదువుకున్నారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. అరే మీ మనోడు కూడా ఈ స్థాయిలో ఉన్నాడని చూస్తుంటే బాగుండేదని అనిపిస్తుంది. బట్ ఐ మిస్ మై గ్రాండ్ ఫాదర్ యాక్చువల్లీ. విద్యా వికాస్ కదా? విద్యా వికాస్. సో ఆ స్కూల్లో చదువుకున్నారా మీరు? చదవనివ్వలేదు. ఎందుకు చదవనివ్వలేదు అడగండి. అదే అడుగుదాం. చదవనివ్వలేదు అంటే ఒక టీచరు, నేను ఎగ్జామ్ రాయకుండా ఫస్ట్ ర్యాంక్ వేయలేదని టీచర్ని తిడుతున్నా. నేను అప్పుడంతా ఎల్కేజీ చిన్న పిల్లోని. అంటే మీరు నాకు ఎందుకు మార్కులు ఇవ్వరు అని చెప్పి అరుస్తుంటే అప్పుడు మా అమ్మ వచ్చి ఇక్కడ ఉంటే రౌడీ అయిపోతాడని చెప్పి తీసుకెళ్ళి విజయవాడలో నా కోసం ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యి చదివించారు విజయవాడలో. అంటే అక్కడ ఉంటే చదువు రాదు, చదవడానికి మరి స్కూల్ మళ్ళీ ఎవరు ఆపేది, మన స్కూల్లో మనల్ని ఎవరు ఆపేది అది. చదువుకున్నారు ఏలూరులో? చదువుకున్నాను. దాని తర్వాత నేను పెద్ద అయిన తర్వాత మళ్ళీ 9th క్లాస్కి నేను మళ్ళీ ఏలూరుకి వచ్చాను విజయవాడ నుంచి. అప్పుడు నేను సెయింట్ జేవియర్స్లో 9th క్లాస్ చదివాను. సో ఏలూరు ఫ్రెండ్స్ అడగన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ. సో మీ చైల్డ్హుడ్ మెమరీ ఏంటి? చైల్డ్హుడ్ మెమరీయా చాలా ఉన్నాయండి అక్కడ, చాలా అంటే చాలా. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు మన చైల్డ్హుడ్ మెమరీ అంటే ఇప్పుడు నేను వెళ్తుంటే కొత్తగా ఏలూరుకి వెళ్తుంటే ఇంత ఈజీగా ఏలూరుకి వచ్చేయచ్చా అనిపించేది. ఒకప్పుడు విజయవాడ నుంచి నేను ఏలూరుకి వెళ్ళాలంటే 6 hours 8 hours పట్టేది. ముఖ్యంగా మన రైల్వే ట్రాక్ దగ్గర 3-4 hours ఆగిపోయేవాళ్ళం. ఫ్లైఓవర్స్ వచ్చి మనకి బైపాస్ రోడ్ వచ్చి అన్నీ మనకి
ఎక్కువ రోడ్లు వచ్చాయి కాబట్టి సిటీలో అదే టౌన్లోకి మనం చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఏలూరులో? ఏలూరులో అప్పలరాజు మెస్. అప్పలరాజు మెస్ అని పక్కన పెట్టేస్తే నాకు స్టేడియంకి వెళ్ళే దారిలో స్ట్రైట్గా రోడ్లో వెళ్తుంటే అప్పమును కీమా కర్రీ ఉంటుంది, అది ఎర్లీ మార్నింగ్ పెడతారు. సో అదొకటి. నెక్స్ట్ మన జ్యూస్ సెంటర్ దగ్గర జ్యూస్ చాలా ఫేమస్. అది నాకు కాజు కీర్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఫేవరెట్ ప్లేస్ మన సిఆర్ రెడ్డి రైల్వే ట్రాక్ ఉంది కదా, దాని వెనకాల వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో అది బాగా కార్నర్లో ఉంటుందా? కార్నర్ ఉంటుంది బేసిక్లీ. సో ఆ వాటర్ ట్యాంక్ కింద మేము సిట్టింగ్ వేసేవాళ్ళం బేసిక్లీ. కాదు, సిట్టింగ్ అంటే జస్ట్ కూర్చోవడం. ఓకే దరా. అక్కడ ఎవరైనా ఫేవరెట్ అంటే ఇన్స్పైరింగ్ పర్సన్ ఉన్నారా మీ యాక్టర్ అవ్వడానికి? అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? సో ఇన్స్పిరేషన్ అంటే మన దగ్గర నుంచే కదా. శేఖర్ కమల గారు చదువుకుంది అక్కడే, రాజమౌళి గారు చదువుకుని డిసైడ్ అయ్యి నేను ఇండస్ట్రీకి వెళ్ళాలని డిసైడ్ అయింది సిఆర్ రెడ్డి కాలేజ్లో. ప్రభాస్ గారు చదివారు. ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఏలూరులో చదివారని మీ ద్వారా తెలుసు. సీరియస్ అక్కడ వచ్చి చదివారు ఒక 5 months 6 months చదివి దాన్ని షిఫ్టెడ్ టు అగైన్ మనీ. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. కృష్ణ గారు చదివింది అక్కడ. ఏలూరు ఎంపీ కూడా. సో వీళ్ళందరూ అక్కడ సిఆర్ రెడ్డి బేసిక్లీ మంది ఎడ్యుకేషనల్ టౌన్. అంటే మన చుట్టుపక్కల 300 kilometers అటు పక్కన అటు లేనప్పుడు అందరు అక్కడికి వచ్చేవాళ్ళు. సో చదువు కోసం. మొన్న కమిడియన్ సుధాకర్ గారు ఉన్నారు. అవును. ఆయన మార్కప్ ఇక్కడ ఒంగోలు డిస్ట్రిక్ట్ మార్కప్, ఆయన కూడా అక్కడికి వచ్చి సిఆర్ రెడ్డి కాలేజ్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ 10 కాలేజ్. సాంగ్ కూడా ఉంది. అర్థమైందా పవన్? విన్నావా? పవన్ గారు కూడా చెప్పారు. గాంధీ గారు అక్కడికి వచ్చి ఇడ్లీ తిన్నారు కదా, వచ్చి ఇడ్లీ తినే ముందు మా ఊరు వచ్చి ఒక చెట్టు నాటారు. స్కూల్ స్టార్ట్ చేశారు, ఒక గుడికి వెళ్ళారు. ఆ చెట్టు నాటిన చెట్టు ఇప్పుడు ఇంకా ఉన్నది. గాంధీ స్కూల్ ఏదో ఉంటుంది వంటంలో, ఆ చెట్టు కూడా ఇంకా ఉందన్నమాట. మేము పోస్ట్లో చేస్తుంటాం ఆ పేజ్లో. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఒక సర్కిల్ ఉంది కదా, మన ఏలూరులో ఫేమస్ సర్కిల్ ఏంటి? ఒకటి 5 స్టేషన్ సర్కిల్, ఇంకోటి ఆర్ఆర్పేట అదే పవర్పేట. అదే మన ఇది 5 స్టేషన్ సర్కిల్ ఎందుకు వచ్చింది? అక్కడ 5 స్టేషన్ ఆఫీస్ ఉంటుంది కానీ ఎవరికీ తెలియదు. అదే విచిత్రం. రోడ్ మీద ఉంటుంది కదా. రోడ్ మీద ఉంటుంది కానీ చాలా మందికి కనపడదు. చెట్లు అయ్యి ఉండడం వల్ల ఏమో అది బాగా సెంటర్. పైగా ముందు అన్ని పూలు అన్ని పెట్టేసి ఉంటాయి బేసిక్లీ. మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్ అయితే విజయవిహార్ సెంటర్. అక్కడ దొరకందంటూ ఉండదు. పార్క్స్ ఉంటాయి, టెంపుల్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ఇంకా ఏది మొత్తం యూత్ అంతా అక్కడే తిరుగుతారు అనమాట. అందుకే బాగా మంచి సిట్టింగ్ వేయాలంటే ఎక్కడ ఏలూరులో ఉంది సిట్టింగ్ వేయాలంటేనా? మీరు ఎక్కడ వేస్తుంటారు? అయిపోయారు. అలవాటు లేదు కాబట్టి ఇదొద్దు. సో అవుట్స్కట్స్కి వెళ్ళిపోతాం. అవుట్స్కట్స్ లో ఇప్పుడు చాలా రెస్టారెంట్స్, చాలా డాబాలు ఉన్నాయి. డాబాలు మా గుడి వచ్చేస్తారు. ఈవినింగ్ లో మంచి గ్రౌండ్స్ లో చాలా బాగుంటుంది, హ్యాపీగా. ఇంకా చుట్టూ పల్లెటూళ్ళు ఎన్ని ఉంటాయి, మనకి అందమైన పల్లెటూళ్ళు చాలా ఉన్నాయి. సో ఈవినింగ్ టైంలో అక్కడ వెళ్ళిపోతే హ్యాపీగా. ఒకటి ఏలూరు బ్యాక్డ్రాప్ లో ఏదైనా మూవీ చేయమని ఒక రిక్వెస్ట్ ఒకటి ఉంది. కాదు ఇప్పుడు ఈ సినిమాలో సొంతూరు అంటే ఇష్టం అంటే అది టౌన్ అంటే అటు సైడ్ కైండ్ ఆఫ్ టౌనే. మీరు సినిమా చూస్తే సాటిస్ఫై అయిపోతారు. కృష్ణలో సాటిస్ఫై. ఒకటి ఇంకోటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏదైనా ప్లాన్ చేయాలి. ఏలూరు ఫ్యాన్స్ మీటప్ ఒకటి. డెఫినెట్లీ త్వరలోనే ప్లాన్ చేస్తాం మాత్రం. ఒక జాహ్నీ అనే ఫ్యాన్ అడగమంది, అడిగిన చెప్పండి. షూర్. థ్యాంక్ యూ. స్మార్ట్ సిటీ నంద్యాల. మా పేజ్ పేరు స్మార్ట్ సిటీ నంద్యాల. నా పేరు హరీష్ అర్జున్. మీ టీం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ కోసం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే మీకు ఈ మధ్యనే మ్యారేజ్ అయింది కాబట్టి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీ ఊర్లో ఫేమస్ సెంటర్ ఏంటి? నంద్యాలలో అందరికి నంద్యాల అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బ్యాంక్ కోచింగ్ సెంటర్. బ్యాంక్ కోచింగ్ సెంటర్. బ్యాంక్ కోచింగ్ కోసం వేరే స్టేట్ నుంచి కూడా అక్కడికి వస్తారు. ఆ ఫుడ్ గురించి వస్తే ఎవరికి తెలియదు అంటే రాయలసీమలో నంద్యాలలో ఉగ్గాని బజ్జీ ఫేమస్. ఉగ్గాని బజ్జీ. ఇంకా నంద్యాలకు వచ్చిన తర్వాత టేస్ట్ చేయాలంటే మిల్క్ నన్నారు అని ఒకటి ఉంటుంది. షర్బత్లో పాల్గొ వేసి ఇస్తారు. ఎందులో? షర్బత్లో పాల్గొ వేసి మిల్క్ నన్నారు అని ఇస్తారు. అది చాలా బాగుంటుంది. ఇంకా ఒక 30 years నుంచి ఒక ప్లేస్ ఫేమస్, అక్కడ చికెన్ బిర్యానీ బాగుంటుంది. 30 years నుంచి చికెన్ బిర్యానీ వండుతున్నారు ఆయన? అంటే డైలీ వండుతారు 30 years. మీరు యాక్చువల్లీ ఇప్పుడు బ్రో మూవీ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిది, ఇంకా సాయి ధరమ్తో. అలా మీరు ఒక పెద్ద హీరోతో యాక్ట్ చేయాలనుకుంటే ఎవరితో మల్టీస్టార్ ఎవరితో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారు. సత్య గారిని ఏమో అడగరా? ఫుడ్ అంతా సత్యగా చెప్తున్నారు. క్వశ్చన్స్ అన్ని మళ్ళీ చేస్తున్నారు. నాకు అన్ని చెప్పేసాడు అతను. జస్ట్ ఫుడ్ కి సంబంధించినంత అదే లుక్ అటే వెళ్ళిపోయింది అంతా. బ్రదర్ వాట్సాప్ ఎవరు? మన అనంతపురం. చెప్పానా?
ఏంటది? నమస్తే అన్న. నమస్తే, ఏ ఊరు? అనంతపురం అనంతపురం. నాకు మనంతపురం అన్నాను. అదే మన అనంతపురం అంటే ఏదో నేపాల్ సైడ్ అనంతపురం ఓ, మన నుంచి ఏలూరు అంటున్నారు. ఓహో మన అనంతపురమా? నాకు అర్థం కాదు సార్. మనంతపురం ఎక్కడ ఉందండి? అనంతపురం. 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 అనంతపురంలో ఫేమస్ సర్కిల్ ఏంటి? సార్ సర్కిల్ సప్తగిరి సర్కిల్ సార్. సప్తగిరి. కానీ ఫేమస్ వచ్చి టవర్ క్లాక్ టవర్. క్లాక్ టవర్. 15 ఆగస్ట్ 1947 మనకి ఫ్రీడమ్ వచ్చింది. 15 వచ్చి మనకి స్క్వేర్ ఫీట్ సార్. 15 స్క్వేర్ ఫీట్ లో కట్టారు. ఓకే. 8 అంటే ఆగస్ట్ అంటే 8 కదా మంత్ లో. సో 8 స్తంభాలు ఉండే అదేనా చెప్పి. అవును సార్. భుజాలు. భుజాలు 15 1947 కాబట్టి 47 ఫీట్ క్లాక్. సో దానికి ఒక చరిత్ర అది. అప్పటికే 10 lakhs అయింది సార్. తెలియదు, ఇంతవరకు మాకు తెలియదు. నైస్ నైస్. ఫేమస్ సార్. రాండి సార్, మీకు మా ఊరికి వస్తే మీకు ఓలికి ఇస్తాను సార్. Yeah. మాది ఓల్డ్ టౌన్ లో ఓలికి ఫేమస్ సార్. అవునా? బొబ్బట్లా. ఓకే ఓకే. పోలి అన్న కాదు. పూర్ణంతో ఓకే ఓకే. పోలి ఓలి అంటేనేమో రంగులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో. స్కూల్ ఫ్రెండ్ ఒక వాయిస్ మెసేజ్ పంపించారు సార్. ఎవరు? దత్తు నేను. దత్తు. Yes. తెలుసు. అది ప్లే చేస్తాను. వాడు ముఖ్యం పెద్ద కొట్టదు కావచ్చు. ఎస్పెషల్లీ ఇస్ స్కూల్ ఫ్రెండ్ దత్తు అను నేను అడిగానని చెప్పు, మర్చిపోవద్దు. స్కూల్లో వాడు ఎంత అల్లరి చేసేవాడో నాకు చాలా బాగా తెలుసు. ఎర్లీ మార్నింగ్ 9 స్కూల్ అయితే 8:30కే వచ్చేసేవాడు. మా బ్యాచ్లో ఉన్న అందరిలో బైక్ ఉన్నది వాడు ఒక్కడికే, అది కూడా పల్సర్ బ్లాక్ బైక్. ఒక్కడే పాపం బాస్కెట్బాల్ తెచ్చుకుని కోర్టులో ఆడుకున్నాడు గ్రౌండ్లో. తర్వాత వాడికి క్రికెట్ మీద ఉన్న పిచ్చి వాడిని క్రికెట్ స్టార్ట్ చేయలేకపోయింది, కానీ క్రికెట్ ఆడించింది. ఇంకా వాళ్ళ క్రికెట్ బ్యాచ్మేట్స్ వహీద్, ప్రసాద్, అష్రాన్, ఇంకా మా జిమ్మేట్స్ ప్రేమ్, సుమంత్, శశి, శరత్ వీళ్ళందరూ అడిగాడని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ దత్తు. థ్యాంక్ యూ బ్రో. సీరియస్ చాలా థ్యాంక్స్. వాడు చాలా గుర్తుపెట్టుకున్నాడు అసలు. అవును, అప్పుడు నేను బాస్కెట్బాల్ నేషనల్స్ ఆడాను. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతామని ట్రైనింగ్ తీసుకున్నాను. దాని తర్వాత తెలిసింది మనకు అంత సీన్ లేదని చెప్పి. బట్ వెస్ట్ గోదావరి నుంచి మన ఇద్దరు వెళ్తే ఇద్దరిలో నేను ఒకను అనమాట. నేషనల్స్కి బాస్కెట్బాల్ వెళ్ళాను. హాయ్ హాయ్ హాయ్. పేరు శ్రీహరి. హాయ్ హరి. గోదావరం అండి. గోదావరి. పేరు కూడా గోదావరం అండి. అవునా అండి? ఏంటి ఊరేంటి మంది? పాల్గొలండి. పాల్గొలండి. చెప్పండి. అనంత శ్రీరామ్ గారు. అనంత శ్రీరామ్ గారు పక్కూరేండి మరి. దొడ్డిపట్ల అయింది మరి పక్కన గుంపారు. పాల్గొలండి మరి మెయిన్ సార్. అలాగండి. చెప్పన్నా ఏంటి పరిస్థితుడు? అంటే ఏముందండి, ఫస్ట్ మన డైరెక్ట్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. మరి అడిగేసా మరి. అంటే ఏంటంటే మరి ఇది ఫస్ట్ మూవీ. అంటే ఈ మూవీ ఫస్ట్ హోమ్ టౌన్ కాన్సెప్ట్ అని తీసుకున్నారు ఆయన. అంటే ఫస్ట్ మూవీకి హోమ్ టౌన్ మీద తీయాలని ఆ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? నీకు ఎట్ట వచ్చిందని అడుగుతున్నాడు. అంటే నా దగ్గర 2-3 ఐడియాస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఈ ఐడియా నాకు కొంచెం మోర్ ఎగ్జైటింగ్ అనిపించింది. ఇందులో ఏంటంటే హోమ్ టౌన్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. బట్ నాకు తెలియకుండా నేను ఏ సినిమా రాసినా సరే నా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి అదైతే పోదనిపిస్తుంది నాకైతే. ఆ హోమ్ టౌన్ అనేది పోదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ముగ్గురిని మామూలుగా మీరు హైదరాబాద్లో ఉంటారు, మూవీ షూటింగ్స్ అని ఇలా చేస్తూ ఉంటారు, మీ వర్క్స్లో ఉంటారు. కానీ హోమ్ టౌన్ విజిట్ చేసినప్పుడు అంటే పర్టికులర్గా మనకి ఇంటికి వెళ్తాం, కానీ ఈ ఇల్లు కాదు వేరే మనకంటే ఒక సెంటర్ ఉంటుంది, లేదా ఒక ప్లేస్ లైక్ ఏ స్కూల్ లేదా అలా ఉంటాయి. ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేసే నేను వెళ్ళాలి అన్న ఊర్లో ఉండే ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? ఈ ప్లేస్కి నేను వెళ్ళాలి లేదా మిస్ అవుతాను. నేను మా ఊరు వెళ్తే వెళ్ళిన రోజే బండేసి మొత్తం తిరుగుతూనే ఉంటాను రోడ్లంతా. ఓకే, సౌర్య అన్న. యా, సౌర్య అన్నకండి ఏలూరులో అంటే పర్టికులర్ ఏలూరులో అన్ని సెంటర్స్ ఉన్నాయి, ఈ సెంటర్కి వెళ్ళాలి, ఈ ప్లేస్లో విజిట్ చేయకుండా వెళ్ళకుండా మళ్ళీ తిరిగి రాకూడదు అన్న ప్లేస్ ఏదన్నా ఉంది? బేసిక్లీ ఏంటంటే మనకి సెంటర్లు దానికంటూ పేర్లు ఉన్నాయి. అంటే ఒక చరిత్ర ఉంది. ప్రతి సెంటర్కి ఒక చరిత్ర ఉంది. మన ఆంధ్ర, తెలంగాణ, మన ఇండియాలో ప్రతి సెంటర్కి ఒక చరిత్ర ఉంది. నేను చిన్నప్పుడు తిరిగిన దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చెప్పిన. ఏలూరులో ఒకప్పుడు సెంటర్లో కలుసుకుని ఓ చిన్న టీ కొట్టు దగ్గర అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ చిప్స్ తినుకుంటూ, లేకపోతే మన చిన్నప్పుడు అప్పుడు ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు లేనప్పుడు సో కూర్చుని తుచ్చపాటు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు కాఫీ షాపులు వచ్చేసాయి. సో ఇప్పుడు సెంటర్ నుంచి కొంచెం మారారు కదా. అది నువ్వు ఆ డిఫరెన్స్ ఏంటి నీకు ఎలా గమనిస్తున్నావు?
ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్న కాఫీ షాప్స్ మాట్లాడుకోవడం ఏంటి, కొట్టుకుందాం రారా సెంటర్లోకి రారా చూసుకుందాం అనుకుంటాం కదా. ఇప్పుడు మెల్లగా మారిపోయినాయి మనకి. ఇప్పుడు మా దగ్గర అంటే ఫైర్ జంక్షన్ దగ్గర ఉండేవాళ్ళం ఒకప్పుడు కూర్చుని, పవర్పేటలో కూర్చునే వాళ్ళం, అలా చాలా చాలా ప్లేస్లు కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఆ సెంటర్లు కొంచెం మారాయి అనమాట. సో ఆ సెంటర్ దగ్గర మారినప్పుడు కూడా కాఫీ షాప్లో ఆ సెంటర్ పక్కనే వచ్చాయి బేసిక్ చిన్న చిన్న కొట్లు కానీ అలాగా మీకు ఫేమస్ అయిన కొట్టు పేరేంటి? ఎందుకంటే ఫుడ్ ఇక్కడ మనం ఉన్నాడు కదా అతని కోసం. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అదే అడిగితే ఇప్పుడు ఫుడ్ గురించి అడుగుదాం అనుకుంటా, మన కోనసీమ గురించి అసలు ఏం చెప్తారని. సత్యాన్ని ఇప్పుడు మన అమలాపురం మన కోనసీమ, అంటే మన కోనసీమలో నీకు బాగా అంటే అన్ని ఫుడ్ గురించి టాపిక్ నచ్చింది, నీకు చాలా ఉన్నాయి మన కోనసీమలో ఫుడ్స్ చాలా ఉన్నాయి. అంత ఆత్రేయపురం పూతరేకులు అలా నీకు నచ్చింది అక్కడ బాగా ఉండేది అన్ని అంటే అంటే అన్ని అందరూ చెప్పేస్తారు ఏంటని అన్ని అంటే తెలియట్లా అన్ని బేసిక్గా నేను నా ఫుడ్ నా ఎమోషన్ ఫుడ్ అది పక్కన పెడితే నాకు ఊరు బాగా ఇష్టం. మీరు అడిగారు కదా ఏ ప్లేసెస్ అని. నేను మాది అమలాపురం పక్కన జనపల్లి అనే ఊరు. జనపల్లి అని ఒక విలేజ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాతిల్లు ఉంటుంది, అక్కడ మా పొలం, ఆ పొలం ఆ ప్లేస్ ఆ మట్టి అదంతా ఫీల్ అవుతూ ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. తర్వాత మా గ్రామ దేవత జనపల్లం తల్లి అని సత్యం తల్లి అని 2 గ్రామ దేవతలు ఉంటారు. సో ఆ గుడికి కంపల్సరీ వెళ్తారు. ఓకే, సో ఫుడ్ అంటున్నావు కాబట్టి ఇంకా అయిపోయిందా? సో మనకి ఏంటంటే మొదలు పెడితే రైట్ ఫ్రమ్ ద టాప్ పులస చేపలను దొరుకుతాయి. పులస చేపల దగ్గర నుంచి అంటే రేర్గా మన సైడ్ దొరికి ఫిషెస్ చాలా ఉంటాయి. చిరుమీనం అంటారు దాన్ని పట్టడానికి వల సరిపోదు. సో చీర పెట్టి పట్టుకుంటారు అట్లా చిరుమీనం అని. తర్వాత చింతకేసి వండుతారు, రావులన్నీ ఉంటాయి. సీ ఫుడ్ మన సైడ్ ఉన్న ఇదేంటంటే మన గోదావరి ఏంటంటే హెరిటేజ్. గోదావరిలో ఏంటంటే సార్ మీరు ఇలా మ్యాంగో అలా తినేసి అలా పడేస్తే నెక్స్ట్ డే వచ్చినప్పుడు చిన్న మొలకొచ్చి ఉంటుంది ఆల్రెడీ. అంటే ఆ మట్టి ఏంటంటే మన సాంద్రత ఎక్కువ. ఇంకా చెప్పాలంటే మీ ఊర్లో ఫేమస్ సెంటర్ ఏంటి? మాది ఎడ్ల బజార్, పాలకొల్లు ఎడ్ల బజార్ అని ఫేమస్ ఉన్నాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే మారుతి థియేటర్ సెంటర్, అక్కడ దెబ్బ రొట్టె ఫేమస్. హాయ్ అన్న, అందరికీ టీం అందరికీ వెరీ ఆల్ ద బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి నా క్వశ్చన్, లైక్ టీజర్ చూశాను, అందులోనూ స్పెసిఫిక్గా లైక్ మీ పేరు కింద తాడేపల్లిగూడెం అని మెన్షన్ చేశారు. లైక్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఇప్పుడు నేను రాగానే ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా మీరు పేర్లు చెప్పకుండా తనుకండి భీమవరం అండి అని చెప్పి పరిచయం చేసుకున్నారు. అంటే మనం ఒక మనిషిని కలిసినప్పుడు అంటే పేరు కూడా అడుగుతాం, బట్ పేరు అడిగిన వెంటనే నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే ఊరు. సో అంటే ప్రతి సినిమాకి అవకాశం రావచ్చు రాకపోవచ్చు, అంటే హోమ్ టౌన్ కథలు రావచ్చు రాకపోవచ్చు, బట్ ఈ సినిమాలో నాకు ఏంటంటే ఆపర్చునిటీ వచ్చింది స్టోరీలో హోమ్ టౌన్ గురించి చెప్పడానికి. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు నా ఊరు ఇదే అని చెప్పి చెప్పడానికి నాకు ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పి. ఓకే. సో సత్య అన్నకి లైక్ ఇంతకుముందు మీరు శౌర్య అన్నతో చేశారు చాలా మూవీస్, సో ఆబ్వియస్గా కామెడీ అనేది పిక్స్లోనే ఉంటుంది. సో ఈ మూవీలో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎంత ఉంటుంది అని? అట్లా మీ ఇష్టం. అంటే మ్యాక్సిమం నేను ఆయనతో చేసిన సీన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. మీరు చాలా హ్యాపీగా నవ్వుకుంటారని నేను నమ్ముతున్నాను, కాన్ఫిడెంట్గా ఉన్నా. అది ఖచ్చితంగా నవ్వుతారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. మేము ఊరి పేరు చెప్పంగానే ఒక క్లూ ఇస్తాం, మీరే చెప్పేస్తారు ఊరి పేరు. నాకు తెలిసి సత్య గారు చెప్పేస్తారు అనుకుంటా ఫస్ట్. మా ఊర్లో చేపల పులుసు చాలా ఫేమస్ అనమాట. ఎక్కడ? చేపల పులుసు మా ఊర్లో. చేపల పులుసా? కత్తిపూర. మా ఊరి పేరు చెప్పాలి మీరు. నెల్లూరు చేపల పులుసు. అండ్ మీకు రీసెంట్ మ్యారేజ్ అయింది కాబట్టి హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. అండ్ క్వశ్చన్ శౌర్యన్నకి, అన్న ఈ సినిమా పర్టికులర్గా ఈ స్టోరీ చూస్ చేసుకోవడానికి మీకు ఒక పాయింట్ ఉంటుంది కదా, ఒక హై పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఏంటి? ఈ సినిమాని ఖచ్చితంగా చేయాలి, మిస్ అవ్వకూడదు అనుకున్న పాయింట్. చాలా మంచి క్వశ్చన్. సీరియస్లీ ఎందుకు చెప్తున్నానంటే ఇదే క్వశ్చన్ నా డైరెక్టర్ నన్ను అడిగాడు. అన్న నేను సినిమా చెప్పినప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో సినిమాని చేస్తున్నానని మీకు ఒపీనియన్ కలిగింది అని. అప్పుడు నేను చెప్పా, నువ్వు నాకు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక సీన్ చెప్పాడు, అది నేను రివీల్ చేయొచ్చు ఈజీగా. చిన్నప్పుడు సైకిల్ తొక్కుతున్నప్పుడు కానీ కింద పడిపోయి కాలికి దెబ్బ తగులుతుంది. దానికి బ్యాండేజ్ చేస్తే ఎవడో చూడటని చెప్పి బ్యాండేజ్ చేసుకోకుండా తిరుగుతూ ఉంటాడు. అంటే నాకు దెబ్బ తగిలింది, అది అందరూ చూడాలి, ఊర్లో వాళ్ళు నాకు సింపతి కావాలి అని షో చేస్తూ ఉంటాడు. అందులో అడుగుతారు కదా చూసిన ప్రతి వాళ్ళు ఏమైంది నాన్న. సో దట్ ఆ ఇంటెన్షన్ ఎప్పుడైతే చిన్నపిల్లల క్యారెక్టర్ చెప్పాడో, అరే డైరెక్టర్ చాలా బాగా రాశాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అలాగే ఉండేవాను బేసిక్లీ. మా ఊర్లో ఫేమస్ సెంటర్ విఆర్సి, మీరు అక్కడి నుంచే నడవడం స్టార్ట్ చేశారు. సో అక్కడ వెంకటగిరి కాలేజ్ అని
రాజా గారు ఒక కాలేజ్ కట్టించారు. సో అది అక్కడి నుంచి ఫేమస్. బాదం కీర్ అక్కడ స్పెషల్. అవును, అది కూడా తాగాను. తాగారు, గుర్తుంది. మేము వచ్చాము అప్పుడు మిమ్మల్ని చూడడానికి. అవునా? వచ్చాము, ఒక పేజ్లో కూడా పెట్టాము. థ్యాంక్ యూ థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ థ్యాంక్ యూ బ్రదర్. ఆయన ఆల్ ద బెస్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ. సత్య అన్నకి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎంతమంది ఇక్కడ వచ్చేసి ప్రతి ఊరు నుంచి కొంతమందికి కొన్ని ఫుడ్స్ మాత్రమే తెలిసి ఉంటుంది, కానీ మీరు ఏంటంటే ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏదైనా ఒక పాపులర్ ఫుడ్ గురించి చెప్తా ఉంటారు, కానీ మీరు ఏంటంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి తెలియంటి కూడా మీరు చెప్పండి. అంటే ఇంత ఫుడ్ గురించి మీకు ఎలా ఐడియా వచ్చింది అంటారు అసలుకి? అంటే ఇంత నాలెడ్జ్ ఎంత తినుంటే కానీ తెలుసు అది. బేసిక్లీ నేను మాట చెప్తాను, ఫుడ్కి సంబంధించిన భయంకరమైన ఎవరైతే ప్రేమిస్తారు ఫుడ్ని, అంటే అట్మోస్ట్, అంటే మీ అందరికీ ఫుడ్ అంటే ఇష్టం, బట్ మాకు భయంకరంగా ఇష్టం. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీ యూ నేమ్ ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ఏ కానీ, నేను కానీ, సత్య కానీ, సునీల్ అన్నయ్య కానీ, అంటే యూ నేమ్ ఎనీ యాక్టర్, మాకు అంత ఇష్టం ఫుడ్ అంటే. అది కాంప్రమైజ్ అయ్యి మేము ఉండాలి కాబట్టి ఇండస్ట్రీలో సర్వే అవుతున్నాం అంతే. కొన్ని కోల్పోవాలి కదా, కొన్ని కావాలంటే. సో మాకు ఫుడ్ గురించి అంతా బాగా తెలుసు, అన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుసు, ఎలా తినాలో తెలుసు, అది ఏ టైంకి తినాలో కూడా తెలుసు. అన్న మాది వచ్చేసి తిరుపతి నుంచి వచ్చాను నేను. అన్న కూడా తిరుపతిలో ఉండే పాపులర్ ఫుడ్ సెంటర్ పేర్లు అన్నీ చెప్పేశాడు అన్న ఆల్రెడీ. సో లాస్ట్ టైం మీరు ఇక్కడికి అల్పిరి దగ్గరికి వచ్చేసి మీరు కృష్ణ వింద విహారీ అన్న మూవీ ప్రమోషన్కి వచ్చారు. అప్పుడు వర్షం పడతా ఉంది బాగా. వర్షం పడేటప్పుడు అల్పిరి జంక్షన్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళారు, చాలా దూరం నడిచారు. స్టిల్ వర్షం పడుతూ ఉన్నా కూడా ఏంటంటే ఎంతో మంది అమ్మాయిలు వస్తున్నారు, మీతో ఫోటోలు తీసుకుంటున్నారు. ఆ స్మైల్ అనేది మీరు అసలుకి పోగొట్టడం లేదు. వర్షం పడుతున్నా కూడా అలానే కంటిన్యూ చేస్తున్నారు. మీతో పాటు ఒక 100-200 మంది అదే వర్షంలో ఇంకా అలానే వస్తూనే ఉన్నారు. ఆ టైంలో మీకు ఇంతమంది నా కోసం ఇంతమంది నడుస్తూ వస్తున్నారు అంటే మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? అంటే మన తిరుపతి పరంగా వచ్చారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? ఇంత హైగా ఉంటుంది కదా ఫ్యాన్ మూమెంట్స్ అన్నది. సో మీ లైఫ్లో అలానే ఒక అభిమానం అనేవంటే ఇలా ఉండాలి, వీడి కోసమే నేను సినిమా చేయాలి అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా, అలా ఎవరైనా ఉన్నారా? జో అనే ఒక అమ్మాయి ఉందండి. తను నన్ను ఎంత ఇష్టపడుద్దంటే నాకు తెలిసి నేను కూడా అంత ఇష్టపడినేమో బేసిక్లీ, అంత ఇష్టపడుద్ది నన్ను అంటే. సో ఆవిడ తను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎప్పటికైనా సరే నా సినిమాలు చూసి. అండ్ నా సినిమా గురించి ఎవరైనా టాపిక్ ఎత్తే ఆ అమ్మాయి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. బట్ నేను ఎక్కువ అదే చెప్తున్నాను, నేను సోషల్ మీడియాలో ఎప్పుడు కాంటాక్ట్ చేస్తున్నాను చాలామంది చెప్తుంటారు ఆ అమ్మాయి. బట్ నాకు సోషల్ మీడియా అంటే అంత నాకు తెలియదు ఎలా వాడాలో. సో ఐఎమ్ రియలీ సారీ జో, నువ్వు ఎప్పటి నుంచో మెసేజ్ చేస్తున్నావు అని అందరూ చెప్తున్నారు, కాంటాక్ట్ చేయడానికి చాలామంది ట్రై చేశారని చెప్పారు. బట్ ఐ రియలీ లైక్ యూ, రెస్పెక్ట్ యూ, థ్యాంక్ యూ. అండ్ చాలామంది అడుగుతున్నారు, క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, కానీ ఎవరు కూడా హీరోయిన్ గురించి అడగట్లేదు. చాలా క్యూట్గా ఉంది మీరు అంటే హీరోయిన్ గురించి మీరు కొంచెం ఏదైనా చెప్తే వినాలనిపిస్తూ ఉంది అన్నాను ఒకసారి. స్వీట్ అండి, కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది. అండ్ ఇంక ఇక్కడ నుంచి మనం తెలుగు వాళ్ళు ఎలా ప్రేమిస్తారు మనం చూపిద్దాం మనం అంటే ఏంటో. ఆడియన్స్కి ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, ట్రైలర్స్ అంతా చూసి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. మీరు జనాలకి అంటే పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటారు ఈ మూవీ ద్వారా కావచ్చు? సో ఎందుకు థియేటర్కి రావాలని మీరు అనుకుంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, హై పాయింట్. అది ఫస్ట్ షో పడగానే చూసిన వాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళు తీసుకొచ్చేస్తారండి. ఎందుకు థియేటర్ రావాలని క్వశ్చన్ ఉండదు, ఫస్ట్ తీసుకొచ్చేస్తారు థియేటర్కి. హేనా, నా పేరు శ్రీకాంత్. ఎవరు? నంద్యాల. ఓకే. నా క్వశ్చన్ డైరెక్షన్కి, ఇప్పుడు మన సత్య అన్న శౌర్య అన్న కాంబినేషన్ అంటే మనకి చలో మూవీ బాగా కనెక్ట్ అవుతుంది అందరికీ. మేము అదే టైప్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? ఒక నిమిషం, అదే కామెడీ అయితే మళ్ళీ చూస్తావు నువ్వు అంటే అదన్న జెన్యూన్ ఆన్సర్, అదే కామెడీ అయితే చూస్తావా బ్రదర్? అంటే చూస్తాను కదన్న, మీ కాంబినేషన్ బాగుంటుంది అన్న. కాంబినేషన్ బాగుంటుంది, దానికంటే చాలా బాగుంటుంది అని నమ్మకంతో చెప్తున్నాను నేను. చాలా 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 బాగుంటుంది. చూసిన సినిమానే మనం చూడడానికి ఇష్టపడం, అది మన ఇంట్లోనే చూడడానికి ఇష్టపడతాం. సినిమాలో చూసిన దానికంటే ఇంకా బెటర్ ఉంటేనే మనం చూడడానికి ఇష్టపడతాం, అది థియేటర్లో. సో థియేటర్ రండి, దానికంటే ఇంకా బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ. క్వశ్చన్ మీకన్నా, ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఇండియన్ ఇండస్ట్రీ దగ్గర వెళ్ళిపోయింది. మన హీరోస్ అంతా పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు, 5 లాంగ్వేజెస్ తీస్తున్నారు. మీ సైడ్ నుంచి మేము ఎప్పుడు పాన్ ఇండియా మూవీ? బ్రదర్, నేను పాన్ ఇండియా మీద ఒకే ఒకటి కామెంట్ చేయగలను, అనుకుంటే పాన్ ఇండియా స్టార్ అవరు, అది అయిపోవాలి. అంటే పాన్ ఇండియాలో ఉన్న జనాలందరూ నిన్ను యాక్సెప్ట్ చేయాలి, నువ్వు ఎంచుకున్న స్టోరీని యాక్సెప్ట్ చేయాలి. నన్ను యాక్సెప్ట్ చేయండి, నన్ను యాక్సెప్ట్ చేయండి అంటే అది చేయడానికి ఎవరు రెడీగా లేరు. అది థ్యాంక్ యూ.
గుంటూరు గుంటూరు అయి ఉండి నీకు టెన్షన్ అండి, నువ్వు కదా టెన్షన్ ఇవ్వాలి మాకు. అదిగో స్లోగన్ చెప్దాం అనుకుంటున్నా. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. ఫస్ట్ మీకు చాలా శుభాకాంక్షలు అన్న, ఈ సినిమా బాగా ఆడాలని మా గుంటూరు తరపు నుంచి అయితే బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము గుంటూరులో ఎంత ఎంజాయ్ చేసాము సత్యనాడు. గుంటూరు అసలు అద్భుతం. మేము ఒక 45 రోజులు ఉన్నాం గుంటూరులో, తిరగని ప్లేస్ లేదు, రోడ్డు మీద తగ్గి తిరిగాం. యా ఓకే అన్న, మీకు ఫస్ట్ క్వశ్చన్ అన్న, మీరు చాలా జోనర్లు చేశారు సినిమాలు. మీకు ఈ సినిమా ఈ జోనర్ మళ్ళీ కమర్షియల్ మూవీ చేయడానికి డైరెక్టర్ గారు మీకు ఏ లైన్ చెప్పి మిమ్మల్ని ఒప్పించారు? రంగబలి లైన్. రంగబలి లైన్. అదే అన్న, అది చెప్పలే కదా లైన్. ఆ స్టోరీలో మీకు నచ్చిన లైన్ ఏంటి? నాకు స్టోరీలో పవన్ చెప్పింది ఏంటంటే నేటివిటీ అంటే మన ఊర్లో జరిగే చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఈవినింగ్ అయితే ఒక చోటకి వెళ్ళి సిట్టింగ్ చేయడం, అది ఇప్పుడున్న చాలా సినిమాలో కనిపించట్లేదు. అండ్ మన టౌన్లో మనం తిరిగిన ప్రదేశాలు, మనం షో కొట్టిన బిల్డప్స్, మనం ఒక సినిమా థియేటర్ అయితే మనం చేసే హడావడి, ఒక దగ్గరికి వెళ్తే పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి అన్న నమస్తే అన్న అంటే మనకు ఆ ర్యాపో, ఆ ఊర్లో మనమే కింగ్ తోపు, మన వెనకాల 10 మంది ఉంటాం, మనం ముందు ఉంటాం. సో ఈ నేటివిటీకి సంబంధించిన ఎప్పుడైతే సీన్స్ నాకు చెప్పడం మొదలెట్టాడో, డైరెక్టర్ ఆల్రెడీ ఇదంతా ఎక్స్పీరియన్స్ చేశాడు, బాగా తీయగలడు, దీన్ని బాగా కన్వే చేయగలడు. అట్ ది సేమ్ టైం నేను ఏలూరులో అలాగే బతికాను కూడా. సో నేను కూడా దీన్ని బాగా పోర్ట్రేట్ చేయగలను, జనాలకు బాగా చూపించగలను, బాగా యాక్ట్ చేయగలను అనిపించింది, అందుకే ఒప్పుకున్నాను. అదే మీ టీజర్ కట్లో అర్థమైందండి. అంటే ఆయన తాడేపల్లిగూడెం ఆయన, మా తాడేపల్లిగూడెం అంటే కొంచెం బాగా ఎక్కువ. సో అలా అర్థమైంది. ఆ టీజర్ చూడగానే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. అండ్ తర్వాత నా సత్య గారి గురించి ఒక క్వశ్చన్ అడగాలి. అడగండి. నాకు కొన్ని కామెడీ ఇద్దరు సెట్ అయితే ఏమంటారు? కాంబినేషన్ కెమిస్ట్రీయా? కాంబినేషన్ కెమిస్ట్రీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు అలీ గారితో కాంబినేషన్ చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటాయి వాళ్ళిద్దరు. అలాగే రవితేజ గారితో బ్రహ్మానంద గారి కాంబినేషన్ చాలా బాగా ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం నాకు కూడా మీ ఇద్దరు కాంబినేషన్ ఉంది ఇష్టం. థ్యాంక్ యూ. కాదు, ఒక్క క్వశ్చన్, మీదేంటి సెంటర్ గురించి చెప్పలేదు? నా సెంటర్ చాలా అంటే చాలా క్లాస్ పీపుల్ ఉంటారు, మాస్ పీపుల్ ఉంటారు. ఏ క్లాస్లో వచ్చి సినిమా చూడొచ్చు, కార్లో సినిమా చూస్తారు, సైకిల్ మీద కూడా సినిమా చూస్తారు. సినిమా అంటే పిచ్చి. మేము కూడా చాలా సినిమాలు చూసాం అక్కడ షూటింగ్. చలో షూటింగ్ అంతా అక్కడే జరిగింది. ఏసీ కాలేజ్ ఉంది కదా, ఏసీ కాలేజ్, అది సుబాని హోటల్ మటన్ బిర్యానీ. సార్ కాబట్టి మీరు గుంటూరు వచ్చినప్పుడు డెఫినెట్గా నా సెంటర్లోనే కలుద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో. మాది చిత్తూరు. చెప్పనా, ఏం చేస్తున్నా? తగ్గేదేలే. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అడిగేశారు, బట్ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సో మా ఫ్రెండ్స్ అందరూ సేమ్, మేము మా బ్యాచ్ అందరూ అలాగే ఉంటాం. సో బాగా కనెక్ట్ అయింది అనమాట. బట్ ట్రైలర్లో లేని ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా? టీజర్లో లేని ఒక డైలాగా ఏం చెప్పమంటావు? సొంతూరు అంటే ఎవరికి ఇష్టం? సొంతూరు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఒక మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత కారు ఉండకపోవచ్చు, కానీ సొంతూరు అయితే ప్రతి మనిషికి ఉంటుంది. పుట్టాక ఆ మనిషికి సొంత అంటే ఆ ఊరు మాత్రం ఉంటుంది, ఎప్పటికైనా ఉంటుంది. ఒక ఆస్తి లేకపోయినా, ఒక చుట్టం లేకపోయినా, ఒక అనాథ ఎవరు ఏం లేకపోయినా ఆ మనిషికి ఆ ఊరు అనేది ఎప్పుడు తోడుంటుంది. అది ఓకే. సో మా చిత్తూరు అంటే అందరికీ గుర్తొచ్చేది పాల్కోవా. అన్న మీరు ఎప్పుడన్నా ట్రై చేశారు? ఎందుకు చేయలేదు? నువ్వేమి ట్రై చేయలేదు, మనోడు చెప్తాడు కాబట్టి చేశాను. నాకు ఆయన అల్లరావు బాబు గారు ఉన్నారు కదా, ఆయన తెప్పించారు చిత్తూరు నుంచి. ఓకే. అండ్ ఇంకొకటి గుర్తొచ్చేది వచ్చి మన కాణిపాకం. సో ఒకసారి మీ టీం అందరూ విజిట్ చేయాలని నేను చాలాసార్లు వచ్చాను కాణిపాకం. నాకు ఇష్టమైన వినాయకుడు, మాకు బాగా ఇష్టం ఉంది వినాయకుడు. చాలాసార్లు వచ్చా. థ్యాంక్ యూ. మీ ఊర్లో ఫేమస్ సెంటర్ ఏంటి? మా ఊర్లో ఫేమస్ సెంటర్ అంటే అన్ని ఊర్లో ఉండేది గాంధీ సర్కిల్. చూసావా, గాంధీ గారు కాదు, చిత్తూరు కూడా. అతను కూడా సరే ఈ క్వశ్చన్ అవాయిడ్ చేద్దాం మనకి చెప్పలేదని నేను అడగగానే మా ఊర్లో అంటే ముందే ప్రిపేర్ అయిపోయాడు పని చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. సారీ ఫర్ ఆస్కింగ్. మా గుడి వాళ్ళు వచ్చారు. మా తాడేపల్లిగూడెం. మాదేలు చెప్పు.
కాదు ఫస్ట్ నువ్వు గాంధీ గారి చెప్పు మన డీటెయిల్ ఏంటి రికమెండేషనా ఏం సపోర్టా? గాంధీ గారు 1933లో వచ్చారండి తాడేపల్లిగూడెం. అప్పుడు వచ్చి ఇడ్లీ తిన్నారు. అది టైం కూడా చెప్పు. ఉదయం టైం అంటే అతను తెలిసేంటి గాంధీ గారు వచ్చి అప్పుడు 9:52 అంటే తెల్లారు పొద్దుంటికి టిఫిన్ తిన్నారా? 9:52 అన్న మార్నింగ్ 9. ఇప్పుడు 9:52 అప్పుడు 9:52 అంటే మధ్యాహ్నం లెక్క. ఆ రోజుల్లో పొద్దున్నే 5కి 4కి పనులు స్టార్ట్ చేసేవాళ్ళు. బ్రేక్ఫాస్ట్ అంటే పవర్ నువ్వు చెప్పింది అబద్ధం అనమాట. ట్రైన్ లేట్గా వచ్చి ఉంటుంది. ట్రైన్ లేట్గా వచ్చి ఉంటుంది. ట్రైనా? సరే అయితే నెక్స్ట్. మీ ఊర్లో చెట్టు నాటి వచ్చారు కదా, లేట్ అయ్యి ఉంటుంది. ఏలూరులో చెట్టు నాటారన్న గాంధీ గారు. అంటే మా దగ్గరికి వచ్చారు. లేట్ అయ్యి ఉంటుంది. చెప్పు. తాడేపల్లిగూడెంలో నిజంగానే ఎయిర్పోర్ట్ ఉంది. నిజంగానే ఇది నిజం. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు వచ్చింది అంటే 1942లో దానికంటే ముందు వరల్డ్ వార్కి ఒక స్ట్రాటజిక్ పాయింట్ కావాల్సి వచ్చింది. ఏంటంటే సముద్రం దగ్గర వెపన్ సప్లై చేసేది ఉంటే దాన్ని నాశనం చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ ఎయిర్పోర్ట్ని ప్లేన్ సైట్లో హైడ్ చేయాలి. సో కొద్దిగా సముద్రానికి దూరంగా ఉండాలి. అంటే అదే సముద్రానికి దూరంగా ఉండాలి, మనుషులకి దూరంగా ఉండాలి, ఏ ప్రదేశంలోనూ సో మనుషులకు దూరంగా కాదు, మనుషుల మధ్యలో ఉండాలి, సముద్రానికి దూరంగా ఉండాలి. సో అందుకని చెప్పి తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించారనమాట వరల్డ్ వార్ టైంలో. సో వెపన్ సైడ్ సప్లై చేయడానికి ఈజీగా ఉండాలి. చూసావా, నాకు తెలియదు తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్. నిజంగా మా ఊర్లో ఫస్ట్ కట్టారన్న నిజంగా. ఇప్పుడు దిగచ్చా? ఇప్పుడు ఏంటి క్రికెట్ ఆడుతున్నారు అందులో? ఇదో క్రికెట్ ఆడేవారు. లాస్ట్ ఏమైందంటే ఆ ఎయిర్పోర్ట్ లోంచి విమానాలు ఎగరకపోగా క్రికెట్ ఆడుకునేవాళ్ళు. అలాంటి చెప్పకూడదు. విమానాలు ఎగరపోగా ఎగిరినాయా? సో కమర్షియల్ ప్లేన్స్ కాదనమాట. యుద్ధాలు అవి చేసేవాళ్ళం కదా. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళారు. నేను ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ అవి నిజంగా నిజం అన్న. గాంధీ గారు వచ్చారు, గాంధీ గారు తాడేపల్లిగూడెం కాదు పవన్, ప్రపంచం అంతా తిరిగారు. అవునన్నా, సెంటర్లోని అవును మరి. సరే గాంధీ గారు వచ్చారు అన్నప్పుడు ఓ అవునా పవన్ అంటే గాంధీ గారు వచ్చారని చెప్పి మీరేనా ఎలా చెప్పావు? గాంధీ గారు మా దగ్గరికి వచ్చారు, ఇంకెవరికి దగ్గర రాలేదు. నేను ఎవరి దగ్గరికి రాలేదని చెప్పలేదు. వచ్చారు. నెక్స్ట్ చెప్పు. మీ దగ్గర ఫేమస్ సెంటర్ పేరేంటి? గాంధీ సెంటర్. మరి అదే కదా అని చెప్పి. సో ప్రతి ఏరియాకి ఒక సెంటర్ ఫేమస్ మా దగ్గర. అవును. నందిబొమ్మ సెంటర్ ఒకటి ఉంటుంది, నందిబొమ్మ సెంటర్ ఉంటుంది, కోతిబొమ్మ సెంటర్ ఉంటుంది. ఊరే కదా డామినేషన్. సో నిజంగా ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఇట్లా అనిపించింది అనమాట. ఏంటంటే ఇదంతా మన ఊర్లో జరిగే స్టోరీ. రోజంతా మనం రోజు చూసేదే. మన డాడీ మనల్ని తిట్టేదే, మనం రోజు దండం పెట్టుకునేవే. మన సుమిత్ర బార్ అండ్ రెస్టారెంటే. సో ఏంటంటే కుర్రోళ్ళు కూడా అలాగే ఉంటారు అనమాట. ఎలా షో ఆఫ్ చేస్తూ పొగరుగా ఆడుతూ ఇటుతో గొడవకి వెళ్తాం. మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది. నిజంగా అట్లానే ఉంటారు. నాకు అనిపించింది, ఓ మన ఊరి నుంచి ఒక డైరెక్టర్ మన ఊరితో సినిమా చేయడానికి ఏలూరు అతను కన్విన్స్ చేశాడు అనమాట. కాదు బ్రో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ చెప్పు ఒకసారి. కాదు టు బి ఫ్రాంక్ అంటే నేను తగ్గినని చెప్పట్లేదు, కానీ ఏలూరు ఆయన ఒప్పుకుంటేనే తాడేపల్లిగూడెం సినిమా చేశాడు. అన్నీ కాదులే, కానీ తాడేపల్లిగూడెం దగ్గర విషయం ఉంటేనే కదా ఏలూరులో ఒప్పుకునేది. సో అది మేము బయట కొట్టుకుంటాం, కానీ సో నిజంగా మాకు గూడెం అంటే మాకు బాగా ఇష్టము. గూడెం వాళ్ళకి మా ఏలూరు అంటే కూడా బాగా ఇష్టం. బేసిక్ మాకు అన్ని ఏరియాలు కావాలి, ఎందుకంటే అన్ని చోట్ల మంచి రకాల ఫుడ్లు ఉంటాయి కాబట్టి మాకు అన్నీ కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ప్రతి కుర్రోడు కథలో అంటే ఓన్లీ తాడేపల్లిగూడెం వరకే కాదు, ఏలూరు అవనివ్వండి, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా ఎవరు చూసినా ఇది హోమ్ టౌన్ అనేది ప్రతి ఒక్కడు కనెక్ట్ అయ్యే థింగ్. సో ప్రతి ఇండివిజువల్ అంటే ప్రతి ఊరున్న ప్రతి ఒక్కడు కనెక్ట్ అయ్యే సినిమా. హలో సార్. హలో. నల్గొండ తెలంగాణ. మన ఊర్లో మనం ఆపే డైలాగ్ ఒక్కటే మా నల్గొండ మొత్తం ఫేమస్ అయిపోయింది సార్. మూవీలో మీరు హీరో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్ కిட்ட అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. హీరో మలయాళం విలన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు? నేను చెప్పను, నువ్వు చెప్పేస్తా. నేను చెప్పానా? మా డైరెక్టర్ గారు చెప్తారు. నేను ఆన్సర్ చేయొచ్చేది బికాజ్ డైరెక్టర్ అనుకున్నాడు వచ్చి నాకు రోజు చాకో ఎలా ఉంటాడు అన్నాను, చాలా బాగుంటాడు చాకో అని చెప్పి. అంటే ఆ క్యారెక్టరైజేషన్లో చిన్న సర్కాజం ఉంటుంది. సో నేను చాకో గారి కొన్ని సినిమాస్ అంటే ఆయన పూర్తిగా సినిమాలు చూడలేదు, కానీ కొన్ని సీన్స్ చూశాను.
ఆయన సీన్ చూసి ఈయన భలే ఉన్నారే అని చెప్పి నాకు కొంచెం ఆ క్యారెక్టర్ దగ్గరగా అనిపించి నేను అప్రోచ్ అయ్యాను. రీసెంట్గా దసరా బ్లాక్ బస్టర్ ఇట కొట్టేట అవును, విలన్ దీంట్లో కూడా బాగుంటుంది క్యారెక్టర్. ఓకే. మా ఊర్లో ఫేమస్ సెంటర్ వచ్చేసి క్లాక్ టవర్ సర్కిల్ సార్. ఇది క్లాక్ టవర్ సర్కిల్, క్లాక్ టవర్ నల్గొండలో. నిజాం నవాబులు పెట్టారు సార్ అది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. సతీష్ తణుకు నుంచి వచ్చాను. తణుకు మేము ఇది టమాటా బజ్జీ తినడానికి తనకి వెళ్తాం. తణుకు వస్తారా? తణుకు తాడేపల్లి కూడా 20 cities అన్నదమ్ముల్లా ఉంటారు. అవును, మీ బాండింగ్ చెప్పండి తణుకు గురించి. మాకు తణుకు మేము సాయంత్రం 4-5 అయితే టమాటా బజ్జీ తినడానికి, ఇంకా అంటే పూతరేకులు ఉంటాయి కదా, ఆ మంచిలు అక్కడ షాప్లో ఉంటాయి కదా, అక్కడికి వస్తాం. నరేంద్ర సెంటర్కి వస్తాం. ఓకే, మనల్ని ఎవరు రాపేది అనే లైన్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు సొంతూరులో, ఇప్పుడు తణుకులో నువ్వు ఉన్నప్పుడు ఇప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, తణుకులో ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. అంటే బేసిక్ ఎక్కడైనా ఇప్పుడు మన సొంత ఇంట్లో ఎంత కంఫర్ట్ ఉంటుందో సొంత ఊర్లో అదే కంఫర్ట్ ఉంటుంది. అక్కడ మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, బయట ఊరు వచ్చినప్పుడు ఫీలింగ్ ఒక రకంగా ఉంటుంది. అంటే అదేంటంటే మన ఊర్లో ఉంటే ఒక బలం ఉంటుంది కదా, అది తెలియకుండానే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో అందుకే అలా. ఎవరి ఫ్యాన్ అన్నా? పవన్ కళ్యాణ్. కళ్యాణ్ గారు ఫ్యాన్ అయ్యి ఉంటారు, కంపల్సరీ ఈ డైలాగ్ పెట్టారంటే అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. అంటే హోమ్ టౌన్ నుంచి నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఈవెంట్ ఏమో కదా ఇలాగ జరగడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేసిన మురళీకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మీరు అంత దూరం నుంచి వచ్చి మన సినిమా గురించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.